అదే బడి వేరే బడి ఒకటే అంబులెన్స్ ఒకటే 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 ఫీడ్ చేస్తాను ఓకే. మార్నింగ్ జరిగిన రోడ్ యాక్సిడెంట్లో ఇప్పటివరకు ప్రాథమిక సమాచారం ప్రకారం డ్రైవర్ ఒకటే కారులో ఉన్నట్లుగా తెలుస్తున్నది. లారీని బయటికి లాగి చూడగా కారులో ప్రస్తుతం అయితే ఒకటే బాడీ కనిపిస్తున్నది. దాని మీద బొగ్గుబడి ఉండడం వల్ల మిగతా తీసిన తర్వాత పూర్తి వివరాలు వస్తాయి. ప్రాథమికంగా మాత్రం ఇప్పటివరకు డ్రైవర్ ఒకటే కారులో చనిపోయినట్టుగా తెలుస్తుంది. కారు నెంబర్ ప్లేట్ సగం మాత్రమే ఉన్నది. దాని మిగతా దాన్ని మనం వెరిఫై చేస్తున్నాం. కారు పూర్తి తగలబడిపోవడం వల్ల నెంబర్ ప్లేట్ కూడా ఈ యాక్సిడెంట్లో విరిగి పూర్తి పడట్లేదు. దాని ప్రకారం కూడా సీసీ కెమెరాలు వెరిఫై చేసి విచారణ బాడీ పూర్తిగా కాలిపోయిన కండిషన్లో ఉన్నది. మనిషి కూడా ఐడెంటిఫై చేయలేని పరిస్థితుల్లో ఉన్నది. దాని కార్ నెంబర్ ద్వారా మనం ఐడెంటిఫై చేసి ఫైనల్ చేసి మొత్తంకి ఓఆర్ఆర్ దిగే టోల్ ప్లాజా దగ్గరలో జరిగింది కాబట్టి అది మేడ్చల్ నుంచి వైపు నుంచిగా వస్తుంది. అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది పూర్తి వివరాలు మనం తెలుసుకోవాల్సి ఉంది. లారీ మాత్రం వైజాగ్ నుంచి పాషానాగారం ఏరియాలో ఇండస్ట్రియల్ ఏరియాలో బొగ్గు అన్లోడ్ చేయడానికి వెళ్తున్నట్టుగా ప్రాథమికంగా మనకు తెలుస్తుంది. అది లారీ ఆగి ఉందా లేకపోతే లారీ ఆగి ఉన్నది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు వచ్చి పెట్టించినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. సుమారు ఎన్ని రోజుల నుంచి ఆగి సార్? ఒక 2 నిమిషాలే అయింది ఆగిన 2 నిమిషాలకి ఇన్సిడెంట్ అయిందని చెప్పి మనకు తెలుస్తుంది. డ్రైవర్ ఉన్నాడా? డ్రైవరు ఉన్నాడు.